ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ అయితే చెప్తాను. మీకు ఇన్స్టెంట్గా 150 రూపీస్ అయితే వస్తాయి. చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్ అయితే ఉంటుంది. మీకు ఇన్స్టెంట్గా మీ అకౌంట్లో 150 రూపీస్ అయితే ఉంటాయి గైస్. నేను చెప్పినట్టయితే ఫాలో అవ్వండి. 100% గ్యారంటీ మీకు 150 రూపీస్ రావడం అయితే. సో నేను మీ నుంచి కోరేది ఒకటే, ఒక లైక్ అనమాట. సో మీరు వెంటనే లైక్ అయితే వేసేయండి. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి భీమ్ అనమాట. ఇది గవర్నమెంట్ అప్లికేషన్ అండి. ఫస్ట్ మీకు ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ చేసుకోండి. సో భీమ్ అప్లికేషన్ అనేది ఒక యూపీఐ అనమాట. సో మీరు ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఎలా యూజ్ చేస్తున్నారో అలాగనమాట. సో సేమ్ ఇందులో కూడా అలాగే ప్రాసెస్ ఉంటుంది. సో ఇది ఒక ట్రస్టెడ్ గవర్నమెంట్ అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి వెరిఫై అయితే వేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ పిన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు బ్యాంక్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ బ్యాంక్ని క్లిక్ చేసుకొని మీ బ్యాంక్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు టాప్లోనే ఇన్స్టెంట్ 30 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో మీకు దీని ద్వారానే మీకు 150 రూపీస్ ప్రాఫిట్ అయితే రాబోతుంది. సో అది ఎలాగంటే మీరు ఏదైనా ఫుడ్ ఆర్ రెస్టారెంట్కి వెళ్ళి 100కి మించి ఆర్డర్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 30 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అలా 5 times 100 పైన ఆర్డర్ చేస్తే మీకు 30 రూపీస్ 30 రూపీస్ 30 రూపీస్ 30 రూపీస్ టోటల్ మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది గైస్. టోటల్ మీకు 5 times అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది గైస్. ఏంటి బ్రో క్యాష్ బ్యాక్ కోసం మేము ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేయాలంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండి 150 రూపీస్ అయితే ఎన్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టయితే ఇవ్వండి గైస్. ప్రతి ఒక్కరికి 150 రూపీస్ అయితే గ్యారంటీ వస్తుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ప్లేస్టోర్కి వెళ్ళి గూగుల్ పే ఫర్ బిజినెస్ అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. కావాలంటే అకౌంట్స్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాక మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్గా మీ మెయిల్ ఇచ్చేసి గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. సెటప్ ఏ బిజినెస్ యాజ్ ఓనర్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక దానికి ఆబ్వియస్గా ఓటీపీ వస్తుంది. దాన్ని కంటిన్యూ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఏం చేస్తారంటే రెస్టారెంట్ బిజినెస్ నేమ్ ఏదైనా ఒక రెస్టారెంట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. రవి రెస్టారెంటో లేకపోతే ఉమేష్ రెస్టారెంటో. సో అలా ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఏది ఇచ్చినా పర్లేదు. సో నేనైతే రవి ఫుడ్ అండ్ రెస్టారెంట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ బిజినెస్ ఓనర్ నేమ్ పైన ఏమి ఇస్తారంటే మీ పాన్ కార్డులో ఎలా నేమ్ ఉందో అలా అయితే ఇవ్వండి. ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో టైప్స్ ఆఫ్ బిజినెస్ సోలో ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మీరు మిస్టేక్ చేశారంటే మీకు ₹1 కూడా రాదు. సో ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫుడ్ అండ్ రెస్టారెంట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు అక్కడ ఫుడ్ ఆర్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తే మాత్రమే మనకి 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫుడ్ ఆర్ రెస్టారెంట్ ఖచ్చితంగా పెట్టుకోండి. సో పెట్టేసుకున్నాక కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం పెట్టుకున్నా మీ ఇష్టం అండి, ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఆబ్వియస్గా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మీ బిజినెస్ లొకేషన్లో మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేయొద్దండి, కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ ఫోటోని అయితే అప్లోడ్ అయ్యాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఊరికేనైతే మీరు ఏ కంపెనీ కూడా అయితే ఇవ్వదు కదా. సో ఇవ్వడం వల్ల మీకు అయితే ఏమి ఇబ్బంది అయితే ఉండదు. సో సింపుల్గా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మీ బ్యాంక్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ బ్యాంక్ అయితే ఇచ్చేసేయండి, ఏ బ్యాంక్ అయితే బ్యాంక్. సో తర్వాత మీకు ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అయితే ఇవ్వండి. సో ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. అంతే అన్నమాట, మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. యువర్ బిజినెస్ ఇస్ అండర్ రివ్యూ అనేది ఉంటుంది. ఇది మీకు 1 or 2 బిజినెస్ డేస్లో అయితే ఓపెన్ అవుతుందని చెప్తుంది. కాకపోతే ఇది మీకు జస్ట్ 5 minutesలో or 30 minutes అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మై క్యూఆర్ కోడ్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాబ్ అయితే ఇవ్వండి. ట్యాబ్ ఇచ్చాక దీని అయితే మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక మీరు బ్యాక్ వచ్చేసి భీమ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. భీమ్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు కింద స్కాన్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక 100 రూపీస్ ఇక్కడ ఎంటర్ వేసేసి పేమెంట్ అయితే వేసేయండి గైస్. పేమెంట్ వేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా 30 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత 100 రూపీస్ పేమెంట్ వేయండి, మళ్ళీ 30 రూపీస్ ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇలా మీకు 5 times అయితే 30 into 5 150 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ఆఫర్ అనేది మనకి March 31st వరకు అయితే వర్క్ అవుతుంది. సో అంతలోపల ఈ వీడియో చూస్తేనైతే ప్రతి ఒక్కరు వేసుకోండి గైస్. సో ఇక్కడ మీరు నా హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఇక నేను
సో ఇక్కడ నేను కింద నుంచి చూపిస్తాను. 100 రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ చేశాను, 30 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. 100 వేసాను 30 వచ్చింది, 100 వేసాను 30 వచ్చింది, 100 వేసాను 30 వచ్చింది, 100 వేసాను 30 వచ్చింది. ఇలా నాకు 5 టైమ్స్ 30 150 రూపీస్ అయితే రావడం జరిగింది గైస్. సో ఇదే అన్నమాట. సో ఇప్పుడు మీరు 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కదా, 100 రూపీస్ ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. అక్కడ కూడా మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేసారు కదా గైస్. సో దాన్ని మీరు సింపుల్గా మీ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే గూగుల్ పే బిజినెస్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు వ్యూ ఆల్ పేమెంట్స్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీ అమౌంట్ అయితే కనిపిస్తుంది. సెటిల్ నౌ పైన క్లిక్ చేసుకోండి. మీకు ఇన్స్టెంట్గా మీ అకౌంట్లో అయితే 100 రూపీస్ అయితే పడిపోతాయి. ఒకవేళ మీ అకౌంట్లో 100 రూపీస్ కన్నా ఎక్కువ లేకపోతే ఏం చేస్తారంటే, సో మీరు భీమ్ యాప్ ఓపెన్ చేసుకొని అక్కడ మీరు రెస్టారెంట్కి 100 రూపీస్ పే చేస్తారు కదా, 30 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ఇట్లా వస్తుంది గైస్. వచ్చాక మీకు ఇక్కడ 100 రూపీస్ అయితే పడిపోతుంది. దీన్ని మీరు సెటిల్ నో పైన అయితే క్లిక్ చేసుకొని బ్యాంక్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ రెస్టారెంట్కి అయితే పే చేసుకోవచ్చు. సో అలా అని వేసుకోవచ్చు. లేకపోతే మీరు 500 రూపీస్ ఉంటే డైరెక్ట్గా 5 టైమ్స్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ విత్డ్రా కూడా వేసుకోవచ్చు. సో సింపుల్ ట్రిక్ అన్నమాట. ప్రతి ఒక్కరికి 150 రూపీస్ వస్తుంది, 100% గ్యారెంటీ అనమాట. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. సో మీరు వీడియో నచ్చితే లైక్ అయితే వేయండి. సరే, అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఏమన్నా లూట్స్ ఉంటే అందులో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.